హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్లో అను ఫాంట్స్ వాడి బైబిల్ వర్స్ అంటే మన బైబిల్ వాక్యాలు ఎలా క్రియేట్ చేయాలి, డైలీ వర్స్ అంటారు చూసారా, అనుదిన వాక్యం, అవి పోస్టర్ ఎలా తయారు చేయాలి అను ఫాంట్స్తో, అది పిక్సెల్ ల్యాబ్లో, అది మనం తెలుసుకుందాం. పిక్సెల్ ల్యాబ్లో అను ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా వాడాలి అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏదైనా పోస్టర్ తయారు చేయాలంటే దానికి కావాల్సిన ఒక పిక్చర్ అనేది మన మైండ్లో రావాలి. అయితే అది మనం ఎందులో చేయాలనుకుంటున్నాం, ఏ విజువల్స్ వాడాలనుకుంటున్నాం, ఫాంట్ ఏది పెట్టాలనుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ ఏది పెట్టాలనుకుంటున్నాం అనేది మనకు ఫస్టే ఒక ఐడియా రావాలి. సో నేను ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేశాను. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత అది డిఫాల్ట్ సైజే ఉంచాను. డిఫాల్ట్ సైజ్ ఉంచి ఫాంట్స్లోకి వెళ్తున్నాను. మై ఫాంట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు కొన్ని ఫాంట్స్ ఉన్నాయి. ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ దగ్గర నొక్కి మనం ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను వేరే వీడియోస్లో చేశాను. చూడని వాళ్ళు, ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కార్డ్స్లో వదిలేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. సో మనకు అను ఫాంట్స్ కావాలి కాబట్టి మనం అను ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అను ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అను ఫాంట్స్ అని గూగుల్కి వెళ్ళి కొడితే ఆటోమేటిక్గా టైపింగ్ గురు .net ఉంది కదా, ఇందులో మీకు అను ఫాంట్స్ ఫ్రీగా దొరుకుతాయి. డౌన్లోడ్ అని, నెక్స్ట్ అని, ఇవి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది కూడా నేను వీడియో చేశాను. సో అది కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకు అను ఫాంట్స్ ఇందులోకి ఇంపోర్ట్ అవుతాయి. సో అను ఫాంట్ మనం డైరెక్ట్ టైప్ చేస్తే రాదు. ఇన్కోట్ నాన్ ఇన్కోట్ చేసి వర్డ్లో కన్వర్ట్ చేసుకుని దాన్ని కాపీ చేసుకొని మనం పిక్సెల్ ల్యాబ్లోకి వస్తేనే అవి మనకి వస్తుంది. సో అలా నేను కన్వర్ట్ చేసుకున్న టెక్స్ట్ని కాపీ చేసుకుంటున్నాను వర్డ్లో. ఇదంతా నేను సిస్టంలో చేసి మొబైల్లోకి వేసుకున్నాను. దయచేసి ఎలా కన్వర్ట్ చేశారని మాత్రం అడగండి, దయచేసి నేను చెప్పలేను, మొబైల్కి అంత యాక్సెస్ లేదు. సో అక్కడ కాపీ అని ఇక్కడ పేస్ట్ అన్నాను. ఇప్పుడు మై ఫాంట్స్లోకి వెళ్ళి అను ఫాంట్స్ సెలెక్ట్ చేశాను. చూసారా, మారిపోయింది. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట అని ఉంటుంది, ఇట్లా నాకు నేర్పము అని ఉంది. సో కరెక్ట్గా మన టెక్స్ట్ సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను, అలైన్మెంట్ చేస్తున్నాను, కరెక్ట్గా అలైన్మెంట్ చేస్తున్నాను. నాకెందుకో నీ చిత్తానుసారముగా ఒక ఫాంట్, ప్రవర్తించడం నాకు నేర్పనేది ఇంకో ఫాంట్ పెట్టాలనేది నా ఐడియా. సో ఇప్పుడు కలర్ ఇద్దాం. ఏ కలర్ ఇస్తే బాగుంటుంది, గ్రేడియంటా, సాలిడ్ కలరా, ఏదైనా, అన్నిటి కలిపి ఒకటే కలర్ అప్లై అవుతుంది కాబట్టి మనం వాటిని డివైడ్ చేస్తున్నాం టెక్స్ట్ని. సో దానికి కావాల్సిన స్ట్రోకు, డ్రాప్ షాడో కరెక్ట్గా ఇస్తేనే మనకు టెక్స్ట్ ఎలివేట్ అయ్యేలాగా మనం ఇవ్వాలి. మనం ఇచ్చిన కలర్కి స్ట్రోక్ ఏ కలర్ ఇవ్వాలి, డ్రాప్ షాడో ఏ కలర్ ఇవ్వాలో చూసుకోవాలి. వైట్ డ్రాప్ షాడో ఇస్తే కరెక్ట్గా కనిపిస్తుంది, అది బ్యాక్గ్రౌండ్ పట్టి మీరు అది గమనించుకోవాలి. సో దీన్ని నేను డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ లేయర్స్కి వెళ్ళి దాన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. సో డూప్లికేట్ అయినాక ఇందులో కింది టెక్స్ట్ తీసేస్తున్నాను, రిమూవ్ అని ఓకే అన్నా. సో నిశ్చితానుసారంగా సపరేట్ అయింది. ఈ కింద దాంట్లో ప్రవర్తించడం నాకు నేర్పం ఉంచి నిశ్చితానుసారంగా తీసేయాలి. సో దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ లేయర్లో సో పై భాగం తీసేసి ఇప్పుడు ఓకే అన్న. చూసారా, ఈ రెండు ఇప్పుడు సపరేట్ అయినాయి. ఇప్పుడు మీరు సపరేట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సపరేట్ కలర్ ఇచ్చుకోవచ్చు. సో నిశ్చితానుసారంగా అనడానికి కలర్ బాగానే ఉంది. ప్రవర్తించడం నాకు నేర్పం అనే దానికి ఫస్ట్ మనం సైజ్ పెంచుకుందాం. లెఫ్ట్ ప్యాడింగ్ చేస్తున్నాను. ప్యాడింగ్ అంటే టెక్స్ట్ దగ్గరికి కటింగ్ వచ్చినట్టు ఉంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలర్ మారుస్తాను. బ్లూ బాగుంది బట్ ఫాంట్ బాగాలేదు అనిపించింది. సో ఫాంట్లోకి వెళ్ళి అను ఫాంట్ ఇంకోటి ఏదైనా మంచిగా కనిపించి సెలెక్ట్ చేద్దాం. మై ఫాంట్స్లో ఇది బాగాలేదు, సో ఇది బాగానే ఉన్నట్టుంది. సో ఇది సెలెక్ట్ చేశాను, ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. సో వాస్తవానికి మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇదంతా చేయాలి. సో నేను ఫస్ట్ టెక్స్ట్ తీసుకొని దాని కలర్ సెట్ చేసుకొని తర్వాత బ్యాక్గ్రౌండ్ పెట్టి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. మీకు కలర్స్ మీద కమాండ్ ఉంటే ఇలా చేసుకోవచ్చు, కలర్స్ మీద కమాండ్ లేదు అంటే ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ కరెక్ట్ ఫిక్స్ అయినాక మనం టెక్స్ట్ కొట్టుకోవాలి. సో ఇప్పుడు నేను కింద బ్యాక్గ్రౌండ్స్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్స్ ఆప్షన్లో ఆరెంజ్ కలర్ చూసారా, ఇది సెలెక్ట్ చేస్తున్నాను.
ఇది నాకు ఎందుకు ఇది మంచిగా ఉంది అనిపిస్తుంది. సో టెక్స్ట్ కూడా మనకు మంచిగానే కనిపిస్తుంది. సో అవి ఎక్కడ టెక్స్ట్ ఉండాలనేది మనం కరెక్ట్గా అలైన్మెంట్ చేసుకుందాం. అలైన్మెంట్ మీన్స్ జరుపుకోవడం, ఎక్కడ మీకు బాగుందో అక్కడ. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం ఆ డ్రాప్ షాడో కలర్ మార్చుకోవడం లాంటివి చేసుకోవాలి. సో ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ పోతుంటే మీకే అర్థమవుతుంది. సో నేను దీన్ని కూడా వైటే ఇస్తున్నాను. ఓకే, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పము. ఓకే, అయిపోయింది. వీటిని అలైన్మెంట్ చేసుకుందాం. పైకి మనకు మళ్ళీ ఇమేజ్ కూడా రావాలి. సో పైకి సెట్ చేసుకుంటున్నాను. అలైన్మెంట్ మీన్స్ జరుపుకోవడం, మీకు ఎక్కడ కావాలో అక్కడికి జరుపుకోవడాన్ని అలైన్మెంట్ అంటారు. సో అలైన్మెంట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇమేజ్ కావాలి కాబట్టి నేను గూగుల్కి వెళ్తాను. వీటికి లాక్ వేసుకున్నాను జరగకుండా. గూగుల్కి వెళ్ళి జీసస్ అని టైప్ చేస్తాను. గూగుల్కి వెళ్ళి సర్చ్లో జీసస్ అని టైప్ చేశాను. జీసస్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇమేజెస్కి వెళ్తే అన్ని జీసస్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఏ ఇమేజ్ బాగుంటుందో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని, ఇది బాగుంది సెలెక్ట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి సేవ్ ఇమేజ్ అని సేవ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఇమేజ్ సేవ్ ఇమేజ్ సంథింగ్. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. దాన్ని మనం ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి తీసుకోవాలి. సో పిక్సెల్ ల్యాబ్లోకి తీసుకోవాలంటే ఒక ప్లస్ ఐకాన్ వచ్చి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి మనం డౌన్లోడ్ అయిన ఇమేజ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడనే మనం షేప్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడికి వెళ్ళినాక మీకు ఏ విధంగా కావాలో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే పిక్చర్ అంతా ఫిక్స్ అవుతుంది. సో అలా కాదు, మనకు ఎగ్ టైప్ ఉండే క్రాప్ కావాలి. సో ఎగ్ టైప్ ఉండే క్రాప్ కావాలంటే ఇప్పుడు క్రాప్లోకి వెళ్ళి దాన్ని నేను స్క్వీజ్ చేసినట్టుగా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది బాగుంది, పిక్చర్ సెట్ అయిపోయింది. పిక్చర్ ఏ విధంగా కావాలో అలా సెట్ చేసుకొని పెట్టుకున్నాక మనం డైరెక్ట్ సేవ్ చేసుకోవడం. ఇప్పుడు మనకు టెక్స్ట్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది, ఇమేజ్ కూడా వచ్చేసింది. సో దీనికి మనం స్ట్రోక్ డ్రాప్ షాడో ఇస్తే మన వర్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు, బైబిల్ వర్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో దానికి వైట్ స్ట్రోక్ ఇచ్చాను. నెక్స్ట్ వైట్ డ్రాప్ షాడోని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకు వర్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. మీ క్రియేటివిటీ తగ్గట్టు, మీ ఆలోచన తగ్గట్టు మీరు ఇది క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో పిక్సెల్ ల్యాబ్లో కూడా మనం చాలా బాగా చేసుకోవచ్చు. సో ఇక్కడ సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అనొచ్చు, సేవ్ యాజ్ ఇమేజ్ అనొచ్చు. సేవ్ యాజ్ ఇమేజ్ అంటే ఇమేజ్ సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అంటే దీన్ని మళ్ళీ మీరు ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బైబిల్ వర్స్ని మనం మొబైల్లో ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నామండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.